రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం అనేది రాజకీయ వర్గాల్లో మంచి ప్రశంసలు అందుకుంటుందన్నమాట. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారణకైతే రావడం జరిగిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ మీద విచారణ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది. ఏంటంటే రేవంత్ రెడ్డి చూశారు కదా, కేసీఆర్ మీద కక్ష కట్టిండు, కేసీఆర్ని కావాలని అరెస్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఒక అపవాదు ఉంటుంది అనమాట. అయితే ఆ అపవాదిని తన మీద రాకుండా చాలా ప్లాన్ ప్రకారం చాలా స్మార్ట్ మూవ్తో ఈ కాళేశ్వరం కేసుని ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ బాధ్యతల్ని సిబిఐకి అప్పగించడమే జరిగింది. ఇలా అప్పగించడం వల్ల లాభం ఏంటి అంటే, బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న బంధాన్ని ప్రజలకు చెప్పడం అన్నమాట. ఇప్పుడు కనుక అమిత్ షా గారు సిబిఐ చేత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ చేయించకపోతే ఏమవుతుందో తెలుసా, ఆటోమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న భావన వ్యక్తం అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని గమనిస్తారు. అప్పుడు కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, వాళ్ళిద్దరూ ఒకటే అనే భావన వెళ్తుంది. ఒకవేళ విచారణ చేపించి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమైందంటే, అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు కాబట్టి రేపు కేసీఆర్ అధికారంలోకి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. దీనివల్ల ఏంటంటే, కర్ర విరగకుండా పాము చావకుండా తన ప్రతీకారాన్ని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా తీసుకున్నాడు. అంటే చాలా ప్లాన్ ప్రకారం చాలా స్మార్ట్ మూవ్తో ఏదైతే అటు బీజేపీని బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం కోసం ఈ కేసుని సిబిఐకి అప్పగించాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి విచారణ కనుక ముందుకు సాగిపోతే ఒక రకంగా వాళ్ళు ఒకటే అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్కి లాభం వస్తుందనే ఉద్దేశంతో చాలా ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఈ నిర్ణయం అనేది ఒక రకంగా ప్రశంసలు, అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు వ్యూహాలు ఎంత ముఖ్యమంటానికి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం అనేది చాలా ప్రశంసలు అయితే పొందుతూ ఉంది, ఎలాంటి సందేహం అయితే లేకుండా. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.